నేను చనిపోతాను. ఇది తథ్యం. పదండి మరిది గారు, పదయమునా. ఏవండి, మీరింటికి వెళ్ళండి. మీరెందుకు అందరితో మాటలు పడుతున్నారు? చూడండి, నా మీద ఒట్టు. మీరింటికి వెళ్ళండి. చూసారా పాటిల్ గారు, తన మంచితనమే తనని రక్షిస్తోంది. మా అమ్మ తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా తను మా అమ్మ క్షేమం గురించి ఆలోచిస్తోంది. నిజంగా సకూది చాలా మంచి మనసు. కానీ మీరందరూ తన మీద భయంకరమైన ఆరోపణలు చేస్తున్నారు. సకు మీద ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. ఇప్పుడే చెప్తున్నాను, సకు శరీరం మీద చిన్న గాయమైనా నేను సహించను. తనకేం కాదు, మీరు నిశ్చింతగా ఉండండి దిగు. రేపు ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటాం. ధన్యవాదాలు పాటిల్ గారు. పాటిల్ గారు, మీరు చాలా సున్నిత మనస్సులు. మీరు ఈ సకుబాయిని నమ్మటం మంచిది కాదు. అలాగే దిగును కూడా. మనోరమ గారు మాకు పదే పదే చెప్పారు, సకుబాయి ఒక మంత్రగతే అని. మీరెందుకని ఆవిడ మాటని నమ్మడం లేదు పాటిల్ గారు? నన్ను కట్టేశానని తృప్తిగా వెళ్తున్నారా? వెళ్ళండి. ఇప్పుడు నేను సకు రూపంలో భయంకరమైన విధ్వంసం సృష్టిస్తాను. తనకొచ్చే చెడ్డ పేరుని ఆ పాండురంగడు కూడా చెరిపెయ్యలేడు. శివాని, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆకలిగా ఉంది. మనం ఇద్దరం కలిసి రొట్టెలు తిందామా? అలాగే. శివాని, శివాని, మా శివాని వచ్చేసింది. ఇదిగో శివాని వచ్చేసింది. వింటున్నారా? మా శివాని. శివాని, శివాని, శివాని. అమ్మా, నువ్వు నా కోసం అక్కడెందుకు వెతుకుతున్నావు? నేను వంటింట్లో పొయ్యి వెలిగించాను. త్వరగా వచ్చి రొట్టెలు కాల్చమ్మా, నాకు ఆకలిస్తోంది. వస్తున్నా. శివాని, 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 ఏ శివాని, శివాని ఎక్కడున్నావు తల్లి? శివాని, శివాని. ఏమైంది? నేనేం చేయను గంగి. నాకు ఎటు చూసినా శివానియే కనిపిస్తోంది. నా శివాని చాలా చిన్న పిల్ల. అక్క, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. తనకి ఆకలి వేస్తుందని రొట్టెలు పెట్టమని ఇందాక నన్ను అడిగింది.
తన పస్తులుంటోంది. ఎక్కడుందో, ఎలా ఉందో, తను క్షేమంగానే ఉండుంటుందా? ఆ రాతిగుండె సఖుకి తల్లి ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదు? శివాని, శివాని, అక్క, ఎక్కడున్నావు శాంతించు. శివాని? అరే, జనక. శివాని, జనక. అచ్చో, జనాక. అరే అయ్యో తనకి స్పృహ తప్పింది. మేలు నీళ్ళు తీసుకురండి. ఆ, ఆ. అనవసరంగా నా వల్ల జిబ్రి ఇప్పుడు కష్టపడుతుంది. పాపం నా బరువును మోయలేకపోతుంది. అయినా కూడా తను నా కోసం ఈ బాధని భరిస్తుంది. నేనేం చేయాలి? జిబ్రి, నాకు అర్థమవుతుంది. నువ్వు నీ శక్తికి మించిన భారాన్ని మోస్తున్నావు. లేదు సక్కు అక్క, నా గురించి నువ్వు దిగులు పడకు. నీ బరువు నేను మోయగలను. నువ్వు బ్రతకాలక్క, బ్రతికుండాలి. పాండురంగడు మనకి తోడన్నాడు. నువ్వు ఎంత గుణవంతురాలివి జిబ్రి. పాండురంగ, ఎలాంటి అగ్ని పరీక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్ని కష్టాలైనా పడతాను. కానీ నా వల్ల నా ప్రియమైన జిబ్రికి ఇబ్బంది కలగకూడదు. ఇక్కడ నా స్నేహితురాలు జిబ్రి, అక్కడ మా ఆయన గారు. నా కోసం వీళ్ళిద్దరూ విలవిల్లాడిపోతున్నారు. వీళ్ళిద్దరిని ఇబ్బంది పెడుతున్నందుకు నాకు బాధగా ఉంది పాండురంగ. వద్దు, నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను జిబ్రి. వద్దు, ఇక చాలు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి నా కాళ్ళని వదులు. నీ నరక యాతన నేను చూడలేకపోతున్నాను. నన్ను వదులు జిబ్రి. నేనేమైపోయినా పర్వాలేదు, నన్ను వదిలే. నా బరువును మోయలేక నువ్వు అవస్థ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. వెళ్ళిపో జిబ్రి. ఏడవకు సక్కు అక్క, నాకేం ఇబ్బందిగా లేదు. లేదు జిబ్రి, నువ్వు వెళ్ళిపో. పాండురంగడికి జాలి కలిగితే నాకు విడుదల కల్పిస్తాడు. లేదు లేదు, నేను వదిలి నేను వెళ్ళాను. అయ్యో, నీకు దండం పెడతాను జిబ్రి, నువ్వు వెళ్ళు. నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళందరికీ నా వల్ల కష్టాలు తప్ప ఇంకేమీ ఉండవు. నేను ఈ బాధ చూడలేకపోతున్నాను. వెళ్ళిపో. నన్ను నా పాండురంగడు కాపాడుతాడు. వెళ్ళిపో జిబ్రి. వెళ్ళు జిబ్రి, వెళ్ళు. సక్కు అక్క, దయచేసి ఏడవకు. నేను నిన్ను వదలను, ఏదేమైనా సరే. పాండురంగా, ఇప్పుడు నేనేం చేయను? నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, నాకేమైనా పర్వాలేదు. కానీ జిబ్రికి ఈ బాధ నుంచి విముక్తి కలిగించు.